గ్రేట్, నిజంగా చాలా గ్రేట్ అసలు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. నా పేరు సునీల్. అదేంటి యూరప్ కథలను ఛానల్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఈజిప్ట్ పిరమిడ్లు చూపిస్తున్నాం ఏంట్రా బాబు అనుకోకండి. మేము ప్యారిస్ నుంచి ఈజిప్ట్ వచ్చాం 9 డేస్ ట్రిప్కి. ఈవేళ 4వ రోజు ది గ్రేట్ గీజా పిరమిడ్స్ దగ్గర ఉన్నాం. సో ఇదైతే ద ఫేమస్ పనోరమిక్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మనకి 9 పిరమిడ్లు కనబడుతున్నాయి, 3 పెద్దవి 6 చిన్నవి. ఫస్ట్ టైం చూడగానే నా మైండ్ పోయింది. అసలు ఆ జైజాంటిక్ కన్స్ట్రక్షన్స్ ఆ రోజుల్లో ఎలా కట్టారు ఏంటి అసలు డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం అండి. టికెట్ల గురించి, గైడ్ల గురించి అన్నీ తెలుసుకుందాం. సో ఈరోజు అయితే పిరమిడ్స్ని రఫ్ ఆడిద్దాం. ఆల్రెడీ మనం ఈజిప్ట్లో ల్యాండ్ అయ్యి 4 రోజులు అయింది. ప్రీవియస్ వీడియోస్ కైరో, ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరోని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ ప్రీవియస్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పిరమిడ్స్లోకి ఎంట్రన్స్ టికెట్ 750 పౌండ్లు. కాకపోతే ఆ 750 పౌండ్లతో మనం బయట నుంచి చూసి వచ్చేయాలి. కానీ మనం ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళకుండా రాం కదా, కూఫు పిరమిడ్ లోపలికి వెళ్తున్నాం కాబట్టి దానికి ఒక 750 పౌండ్లు ఎక్స్ట్రా, అంటే మనిషికి 1500 పౌండ్లు. కాదు, నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మిగిలిన 2 పిరమిడ్ లోపలికి కూడా నేను వెళ్ళి చూస్తానంటే వాటికి విడిగా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో ఈ పనోరమిక్ వ్యూ అనేది ఏంటంటే మనం టికెట్ తీసుకున్న గేట్ దగ్గర నుంచి చాలా దూరం అనమాట. సో ఇలాంటి గుర్రబళ్ళలో మనం రావచ్చు. ఒక ఈజిప్ట్ పౌండ్లో 500 పౌండ్లు ఇస్తే వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. ఇంత పెద్ద పిరమిడ్లు చూసిన తర్వాత మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇవి ఎందుకు కట్టారు? ఎందుకంటే ప్రాచీన ఈజిప్షియన్స్ ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ని బిలీవ్ చేసేవారు. చచ్చిపోయిన తర్వాత కూడా మనకు లైఫ్ ఉంటుంది, మన ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి అదే శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మేవారు. మరి ఆత్మ తిరిగి వచ్చే వరకు శరీరం భద్రంగా ఉండాలి కాబట్టి ఆ శరీరాన్ని మమ్మిఫికేషన్ చేసి భద్రంగా ఇంత పెద్ద పెద్ద పిరమిడ్లు అనే సమాధుల్లో పెట్టేవారు అనమాట. సమాధులే ఇవన్నీ. ఆ పనోరమిక్ వ్యూ దగ్గర నుంచి మనం పిరమిడ్స్కి ఇంకొంచెం క్లోజ్గా వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి 1, 2, 3. ఇది చిన్నది, అది మీడియము, అది లార్జ్ అనమాట. లార్జ్, మీడియము, స్మాల్. కూఫు, కాఫ్రా అండ్ మంకరా దీని పేరు. సో ఇది బుల్లి పిరమిడ్ అనమాట. మంకరాయే కరెక్ట్. కూఫు లోపలికి వెళ్తాం మనం. ఇంకా మిగిలిన 2 పిరమిడ్స్ లోపలికి వెళ్ళొచ్చు కానీ మనం వెళ్ళట్లేదు అనమాట. వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. వాట్ ఈస్ ది హార్స్ నేమ్? పర్ఫషా గడ్ మనల్ని వేళ మంచిగా తీసుకొస్తున్నాడు అనమాట. సూపర్ రైడ్. సో వెళ్దాం, పిరమిడ్ లోపలికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. మన ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదేమో కోఫు పిరమిడ్, అదేమో కాఫ్రా. ఇదేమో తండ్రి, అదేమో కొడుకు. చూడడానికి చూడండి, తక్కువని చూస్తే ఇది పెద్దదిలా కనిపిస్తుంది, కానీ నిజానికి అది పెద్దదనమాట. ఏంటంటే రూల్ ఏంటంటే తండ్రి కంటే కొడుకు పెద్ద పిరమిడ్ కట్టుకోకూడదని రూల్ ఉందన్నమాట. అందుకని ఏం చేశారంటే ఇతను తెలివిగా, కొడుకు ఏం చేశాడంటే తెలివిగా హిల్ మీద కట్టుకున్నాడు. అందుకే ఇది ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒరిజినల్గా పెద్ద పిరమిడ్ కూఫుయే ఎత్తైన పిరమిడ్. అదేమో మేనల్లుడు పిరమిడ్. మంకర ఏంటంటే మంచి మేనల్లుడు అనమాట. ఏం చేశాడంటే నాకు అందరిలాగా పెద్ద పెద్ద పిరమిడ్లు వద్దు, ఎక్కువ మంది వర్కర్స్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పి బుల్లి పిరమిడ్ కట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు పిరమిడ్కి చూడండి చిన్న చిన్న డ్యామేజెస్, మధ్య మధ్యలో చిల్లులు పడ్డాయి. ఈజిప్ట్ని అరబ్బోళ్ళు ఆక్రమించి ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్లు అన్నింటినీ చాలా మటుకు ధ్వంసం చేశారు. పిరమిడ్స్ని కూడా ధ్వంసం చేశారంట. అలా ధ్వంసం చేసిన రాళ్ళతో వాళ్ళు మసీదులు అవి కూడా కట్టారు అనమాట కైరోలో. కాఫ్రా పిరమిడ్ని అయితే తాకానండి నేను. కూఫు, కాఫ్రా అంటే కొడుకు పిరమిడ్ని తాకాను. ఎలాగా కూఫు లోపలికి వెళ్ళకపోతున్నాం మనం. అసలు ఆ రోజుల్లో ఇంత బండరాళ్ళని పేర్చి ఇంత ఎత్తైన కన్స్ట్రక్షన్ ఎలా చేశారనేది ఇప్పటికీ కూడా సైంటిస్టులకి ఒక మిస్టరీ అనమాట. ఏంటంటే ఇందులో చాలా జామెట్రీ ఇన్వాల్వ్ అయిందనమాట. దాన్ని ఇలాగా కరెక్ట్గా షేప్లో కట్టడం, ఎలా కట్టారనే దానికే బోల్డన్ని రీసెర్చ్లు, బోల్డన్ని థియరీస్ ఉన్నాయి. ఆ పాత రోజుల్లో 4500 సంవత్సరాల క్రితం కట్టడం అంటే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ని ఈ విధంగా చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అసలు నిజంగా మతిపోయే స్ట్రక్చర్ అండి పిరమిడ్. మీకు కనుక ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈజిప్ట్ రండి. పిరమిడ్స్ లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన కన్స్ట్రక్షన్స్ ఇవి. అసలు వండర్ఫుల్. ఆ పైన కనుక మీరు చూస్తే ఒక లైమ్ స్టోన్ కవరింగ్లా ఉందన్నమాట. ఒకప్పుడు పిరమిడ్ మొత్తానికి కూడా కవరింగ్ ఉండేదంట, కానీ కాలక్రమేణా ఏంటంటే అదంతా పోయి ఇదిగోండి ఇలాంటి ఈ రాళ్ళు స్ట్రక్చర్ అనేది బయటకు వచ్చిందనమాట. ఒకప్పుడు అన్నిటికీ ఆ లైమ్ స్టోన్ ఉండేదంట, పైన ప్లాస్టరింగ్ చేసినట్టుగా అనమాట. చూడొచ్చు మనం ఇక్కడ కొన్ని వేల బండరాళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేస్తే
అస్వాన్, లుక్సోర్ అని కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి. అక్కడి నుంచి రాళ్ళు తవ్వుకుని వచ్చి ఈ పిరమిడ్లన్నీ కన్స్ట్రక్షన్ చేశారని ఈ ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ అనమాట ఇవి. గ్రేట్, నిజంగా చాలా గ్రేట్. అసలు ఒక్కొక్క బండరాయిని చూస్తుంటే మతిపోతుంది అసలు. హౌ ఎలా కన్స్ట్రక్ట్ చేశారా దేవుడా, నిజంగా గ్రేట్ అండి. సో ఈ పిరమిడ్లో ఉన్న ఏరియా అంతటిని కూడా గీజా ప్లాట్యూ అని పిలుస్తారనమాట. సో ఇది నడిచి తిరగొచ్చు, కానీ మేము సరదాగా ఏంటంటే ఈ గుర్రబండి సవారీ తీసుకున్నాం. అండ్ టైం కూడా తక్కువ ఉండడం వల్ల టైం కూడా కలిసి వస్తుంది. అండ్ మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, అదిగో ఎదురుగుండా మనకి గుర్రబండి ఎదురుగుండా మీరు నోటీస్ చేస్తే చూడండి, సిటీ అంతా కనిపిస్తుందా? ఆ కనబడే సిటీయే గీజా అనమాట. ఆ గీజా అనే ఊర్లోనే ఈ పిరమిడ్లు ఉన్నాయి. సో ఇదే వీడియోలో మనం క్యామెల్ రైడ్ అండ్ ఏటీవీని కూడా రైడ్ చేద్దాం డెజర్ట్లో. సో వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ చాలా ప్లేసెస్ కూడా మీరు ఎప్పుడు చూడని ప్లేసెస్ కనిపిస్తాయి. సో వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ గీజాలో మేము 2 days స్పెండ్ చేస్తాం. అండ్ మీరు చూస్తారు వీడియోలో మేము కొన్ని రోజులు ఈ డ్రెస్సెస్తో ఉంటాం, కొన్ని రోజులు వేరే డ్రెస్సెస్తో ఉంటాం. ఎందుకంటే ఇది 2 days షూట్ చేసిన వీడియో అన్నమాట. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. డ్రెస్ కూడా బాగుంది, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్ యా. ఎగ్జాక్ట్లీ నాకు వస్తున్నప్పుడు చూసాను, చాలా టిపికల్ గా ఉంది. దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. మూడ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది ద లెజెండరీ కూఫు పిరమిడ్ ఆపోజిట్ లో బ్యూటిఫుల్ ఫోటో స్పాట్ అనమాట. చూసారు కదా, లొకేషన్ అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనం కూఫు పిరమిడ్ లోపల ఉన్న కింగ్స్ ఛాంబర్ చూడడానికి వెళ్ళబోతున్నాం. కానీ ఇక్కడికి వచ్చే ముందు మేము ఏం చేసామో మీకు చూపిస్తా పదండి. పిరమిడ్స్ బ్యాక్గ్రాఫ్లో ఒక సూపర్ డూపర్ సన్ రైజ్ టైమ్ ల్యాప్ షాట్ అయితే అదిరిపోయింది. ఇది మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి మీద నుంచి వ్యూ అనమాట. పొద్దునే లేచి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ వెంటనే మా టూర్ గైడ్ని కలిసి అక్కడ ఈజిప్షియన్ చాయ్ కొట్టి పిరమిడ్స్ టూర్కి అయితే బయలుదేరిపోయాం. పిరమిడ్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మార్నింగ్ 9 అవుతుంది టైము. చూడండి, టూరిస్ట్స్ అయితే కొంచెం తక్కువగా ఉన్నారనమాట. లేట్ అయ్యే కొద్దీ బస్సులతో వచ్చి పడిపోతూ ఉంటారు జనాలు. సో ఎర్లీగా వచ్చేయడం బెస్ట్. ఎంట్రన్స్ ఎలా ఉంది. సో ఏంటంటే లోపల మనం బెండయ్యి వెళ్ళాలన్నమాట. జనాలు వస్తానే ఉన్నారు పైనుంచి. ఆల్రెడీ మనకంటా ముందు వచ్చిన వాళ్ళు కిందకి దిగుతున్నారు అనమాట. చెమటలు పట్టేసి వస్తున్నారు చూడండి ఒక్కొక్కళ్ళు. చూడండి, ఒక సొరంగాలో ఉంది. నట్టి ఉంచి ఇలా బెండయ్యి వెళ్ళాలన్నమాట దీంట్లోకి. ఒక పక్కన నడువు నొప్పి, ఒక పక్కన ఫుల్ వేడి వస్తుంది. సో ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. ఇదిగో మేమైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రోజా రెడీ? నా నడక స్టార్ట్ చేశాను. క్రేజీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మన ఎదురుగుండా కూడా జనాలు వస్తున్నారు, కొంచెం సైడ్ ఇవ్వాలి వాళ్ళకి. పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే అది ఇంకా మనకి హైట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. బాగా బెండ్ అయ్యి కేర్ఫుల్గా వెళ్ళాలి. అదిగోండి, ఇదంతా ఎక్కేసి వచ్చాం మనం. ఇప్పుడు మళ్ళీ ఆ పైకి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ హైట్ చూపించాను కదా, అది ఎక్కడానికి అయితే మనం రెడీ అవుతాం అనమాట. అదిగో ఈ పిరమిడ్లు కట్టేటప్పుడు వర్కర్స్ని ఈజిప్ట్ రాజులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారంట. ఏదో వాళ్ళని రాచి రంపాన పెట్టేసి చేసిన కన్స్ట్రక్షన్ కాదు ఇది. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా, ఫీవర్ వచ్చినా చాలా కేర్ఫుల్గా చూసుకునేవారంట. మళ్ళీ ఈ స్టెచ్ అంతా ఎక్కుకుని ఇంకో లెవెల్ పైకి వచ్చాం. కింగ్స్ ఛాంబర్లోకి రావడం అంత కష్టమేం కాదు. నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం కొంచెం కష్టం. అలాగే కొంచెం ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంది. క్రౌడ్ తక్కువగా ఉండే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వచ్చారంటే మీరు ఈజీగానే విజిట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ ఇదే అనమాట కింగ్స్ ఛాంబర్. గ్రానైట్తో నిర్మించారంటే ఇది. అమ్మో, చాలా వేడిగా కూడా ఉంది. కూఫు రాజు యొక్క మమ్మీ ఇందులో పెట్టారని కొంతమంది అంటారు. అసలు ఎప్పుడూ పెట్టలేదని కొంతమంది చెప్తున్నారు. పెట్టిన మమ్మీనే దొంగలు ఎత్తుకెళ్ళిపోయారని కొంతమంది అంటారు. కానీ అది ఇప్పటికీ మిస్టరీయే. లోపల మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏముండదు, ఖాళీ. అక్కడ వాచ్మెన్ ఉంటాడు, వచ్చిన వాళ్ళని అక్కడ నిలబెట్టి ఫోటోలు తీసి డబ్బులు అడుగుతూ ఉంటాడు. అక్కడ కూడా కమర్షియలే. కింగ్స్ ఛాంబర్ చూసేసుకున్నాం కదా, ఫుల్ చెమటలు పట్టినాయి. పైకి ఎక్కేసరికి ఇప్పుడేమో రిటర్న్ వెళ్ళిపోదాం. ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకునే టైంకి ఇంకా టూరిస్టులు ఎక్కువైపోయారు. చూడండి, దిగడానికి ఖాళీ లేదు. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. గుమ్మని పడ్డామంటే గుండ్రంగా పిల్టి మొక్కలు వేసుకుంటా కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎడం పక్కనేమో పైకి వెళ్ళేవాళ్ళు, కుడి పక్కనేమో మనం దిగేవాళ్ళు. క్వీన్ నెఫర్టరీ గారు విచ్చేస్తున్నారు. హో, దిగిపోయామండి. నిజంగా చాలా 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 లక్కీ. ఎందుకంటే చూడండి, మనం దిగేసరికి టూరిస్టులు పెద్ద లైన్ కట్టేశారు. చాలా చాలా కష్టం. ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చాం. అసలు భూమి మీద మనిషి కట్టిన అత్యద్భుతమైన కట్టడాల్లో పిరమిడ్స్ ఒకటి. ఇప్పటికీ కూడా చెప్పాలంటే పిరమిడ్స్ దగ్గర సినిమా షూటింగ్లు తీయడం అనేది చాలా రేర్. అలా తీసిన వాటిల్లో మాకు బాగా నచ్చినవి
క్యామల్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు క్యామల్ రైడ్కి వెళ్ళే ముందు ఇలాగ సరదాగా ట్రెడిషనల్ ఇది కట్టుకుంటున్నాం అనమాట. ఈజిప్ట్ సెట్ మీకు దండం పెడుతుంది. బెటర్. ఎలా ఉంది రోజా? ఇది బెటర్. హబీబీ కమ్ టు ఈజిప్ట్. హబీబీ హబీబీ ఎలా ఉంది క్యామల్ రైడ్? ఏం పర్లేదు. సో ఆ గైడెడ్ టూర్లో ఏంటంటే వాళ్ళు పిరమిడ్స్ దగ్గరికి తీసుకొచ్చి కొంచెం హిస్టరీ అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అందులోనే ఈ క్యామల్ రైడ్ కూడా మనకి ఇస్తారనమాట. సో ఒక 20 నిమిషాలు ఈ క్యామల్ రైడ్ ఉంటుంది. ఈ లెజెండరీ ఈ అత్యద్భుతమైన పిరమిడ్లన్నీ చూసుకుంటూ మనం ఈ క్యామల్ రైడ్ చేయొచ్చు అనమాట. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. కాకపోతే పాపం ఈ ఒంట్లకి పెద్దగా ఏంటంటే ఇది కొంచెం పేద దేశం కదా, పెద్దగా పాపం వీటికి ఫుడ్ పెట్టట్లేదేమో. మనలాంటి టూరిస్టులు వచ్చి వీళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తేనే వీళ్ళు ఈ ఒంట్లు అనేవి పాపం బతకగలుగుతాయి. హలో, ఈజిప్షియన్స్లో మారిపోయిన మమ్మల్ని చూడండి. ఇదిగోండి మొత్తం 3 పిరమిడ్లు వరుసలో ఉన్నాయి. 3 కూడా మగ పిరమిడ్లే అనమాట. ఇందులో ఆడ పిరమిడ్లు ఏమీ లేవన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఇంకొక మాన్యుమెంట్ కనపడుతుంది. అక్కడ మనిషి తలకాయ ప్లస్ సింహం బాడీ ఉంది. దాని పేరు స్పింక్స్ అనమాట. అదొక గ్రీక్ వర్డ్. అదేంటంటే ఈ పిరమిడ్లో నిధి ఉందని బిలీవ్ చేసేవారు అనమాట. దాని గురించి కూడా కొంచెం చెప్తాను. స్పింక్స్ ఎదురుకుండా ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఇదంతా రాళ్ళు రప్పలు ఇసుక అదంతా ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితం అంటే ఈ పిరమిడ్లు కట్టే రోజుల్లో ఇక్కడ నైలు నది, ప్రపంచంలోనే పొడుగైన నది నైలు నది అని చెప్పుకున్నాం కదా, నైలు నది ఇక్కడ ప్రవహించేదంట. కానీ చాలా భూమి అనేది చాలా ఎవాల్వ్ అయిపోయిన కొద్దీ అప్పుడు ఆ నది అంతా దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రాళ్ళు రప్పలో మిగిలినాయి అనమాట. నైల్ నది ఇక్కడ ప్రవహించడం వల్ల అందులో బోట్లు వేసుకుని కావాల్సిన రాళ్ళని నైల్ నది ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారు అనమాట. ఇప్పుడు స్పింక్స్ చూడటానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. సింహం బాడీ, మనిషి తలకాయ. మనిషి తలకాయ అంటే ఇంటెలిజెన్స్, సింహం బాడీ అంటే స్ట్రెంగ్త్. ఎగ్జాక్ట్లీ కాఫ్రే పిరమిడ్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఈ స్పింక్స్. ఈ స్పింక్స్ని అందరూ కాఫ్రే కింగే ఈ స్పింక్స్ అని బిలీవ్ చేస్తారు. ఈ ఎంటైర్ గేజా ప్లాట్యూకి ప్రొటెక్టర్ అనమాట. మనకి హిందూ మైథాలజీలో క్షేత్రపాలకుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలాగే ఈ గేజా ప్లాట్యూ మొత్తాన్ని కాపాడే ప్రొటెక్టరే ఈ స్పింక్స్. మీకు ఇది చిన్నగా కనిపిస్తుందేమో కానీ చాలా ఎత్తుగా పొడుగ్గా ఉంది. ఈజిప్ట్ రాజులందరికీ తలకాయ వెనకాల ఇలా కిరీటంలా ఉంది చూసారా, అది రాయల్టీకి సింబల్. అది ఆ ముక్కేమో పగిలిపోయి ఉంది. ఏంటంటే ఫ్రెంచ్ నెపోలియన్ కింగ్ వచ్చి ఆ ముక్కు పగలగొట్టాడని ఇక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఎంతవరకు నిజమో మనకి తెలియదు అనమాట. ఇదంతా కూడా సింగిల్ గ్రానైట్ స్టోన్ మీద చెక్కారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే పిరమిడ్లు దానికి గంభీరంగా కాపలా కాస్తున్నట్టుగా ఈ స్పింక్స్ చాలా బాగుంది. చాలా హిస్టరీ పాయింట్స్ ఉన్నాయి. ఇది హైలైట్స్ అనమాట. ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ బిల్డింగ్ లోపల చేసేవారంట. ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్లో బాడీలో ఉన్న హార్ట్, లంగ్స్, పేగులు అన్నీ తీసేసి వాటికి ఆ బాడీకి కొన్ని లేపనాలు పూసి ఆ బాడీ అనేది వేల సంవత్సరాలు పదిలంగా ఉండేలాగా అలా చేసేవారు అనమాట. దాన్నే మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఇక్కడే చేశారంట. మన హిందూ మైథాలజీలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత పాపాలు చేసినోడు నరకానికి పోతాడు, పుణ్యాలు చేసిన వాళ్ళందరూ స్వర్గానికి పోతారని చెప్పి మనం బాగా బిలీవ్ చేస్తాం కదా. సో అలాగే ఈజిప్ట్ కల్చర్లో కూడా ఉందన్నమాట. దేవుడు ఏం చేస్తాడంటే ఆ గుండెని ఒక ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ అంటే తెలుసు కదా, ఎత్తైన పక్షి, ఎడారిలో ఉంటుంది. ఆ ఈకను ఒక వైపు వేసి ఇంకో వైపు ఏమో ఆ మనిషి గుండెని పెడతాడంట. ఆ ఈక కంటే గుండె తేలిగ్గా ఉందనుకో ఆడు స్వర్గానికి వెళ్తాడు. అలా కాకుండా గుండె బరువుగా ఉంటే ఆడు నరకానికి వెళ్తాడంట. హిందూ కల్చర్కి అలాగే ఈజిప్షియన్ కల్చర్లో కూడా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా చాలా దేవుళ్ళు, సూర్యదేవుడు, మొసలదేవుడు, ఇలా నెంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నాయి. ఆ చరిత్ర అంతా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. సూపర్ డూపర్ టెంపుల్స్ని మనం చూడబోతున్నాం. వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్స్ అక్కడ ఇంకా చెప్పుకుందాం. సో ఇలాంటి సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా సేమ్ మన ఇండియాలో లాగానే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్ముతూ ఉంటారు కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ అమ్మే షాపులన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే పిలుస్తారనమాట $1 అని. నచ్చితే కొనుక్కోవచ్చు, కానీ పెద్ద వస్తువు ఏదైనా కొనుక్కునేటప్పుడు బేరమాడుకునే కొనుక్కోవాలి. సో అదండి, పిరమిడ్స్ టూర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ అద్భుతమైన బ్యాక్గ్రాఫ్లో ఒక క్వాడ్ రైడ్ చేసాం. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో వస్తాయి. అలాగే గేజా ఊరు మొత్తం తిరిగి చూపించాను.
సూపర్ డూపర్ ఎగ్జైటింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై బై అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.